Hello friends, welcome to Honey GS classes. 4th April 2022 current affairs. ఈరోజు మన టాపిక్స్ చూస్తే ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోవాక్స్ ఒక WHO ఇనిషియేటివ్ ప్రోగ్రామ్. ఈ కోవాక్స్ నుంచి మన కోవాక్సిన్ ని భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోవాక్సిన్ ని తీసివేయడం జరిగింది. సో కోవాక్స్ ఏంటి, ఆ కోవాక్సిన్ ని ఎందుకు తీసివేసిండ్రు? శకుంతల ఒక ప్రైవేట్ ఉపగ్రహం, ఇండియా యొక్క మొట్టమొదటి ప్రైవేట్ ఉపగ్రహము. ఈ శకుంతల అనేది ఏ సంస్థ అంతరిక్షంలోకి పంపించింది? నెక్స్ట్, రూపే కార్డు యొక్క లావాదేవీలు అనేది నేపాల్లో స్టార్ట్ చేస్తున్నారు. ఇది 4th కంట్రీ అండి. సో రూపే కార్డు డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ కోసము రూపొందించబడింది. ఇది 4th టైం అవుట్ సైడ్ ఇండియా పనిచేస్తుంది నేపాల్లో. సో మళ్ళా మొన్న నేపాల్ ఒప్పందంలో ఇది కూడా మనకి ఉన్నది. ఎక్స్పోర్ట్స్ వెరీ ఫస్ట్ టైం ఇండియన్ ఎక్స్పోర్ట్స్ హిస్టరీలో మర్చెంటైజ్ గూడ్స్ అనేది 417.8 బిలియన్ డాలర్లకి వాణిజ్య ఎగుమతి విలువ చేరింది. వెరీ ఫస్ట్ టైం రికార్డ్ సృష్టించింది ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా. ఈ ఫిక్కీ అనేది ఇండియా యొక్క జీడిపిని అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం చూస్తే 7.4 అనేది ఇండియా జీడిపిని అంచనా వేసింది ఫిక్కీ. యుఎన్ ఉమెన్ కోర్ బడ్జెట్ అని చెప్పేసి ఉమెన్ కోసం ప్రత్యేకంగా ఈ జెండర్ ఈక్వాలిటీ కోసము ఈ ఐక్యరాజ్య సమితి సంస్థ ఉమెన్ కోర్ బడ్జెట్ ని రూపొందించింది. వెరీ ఫస్ట్ టైం దీనికి సైమా అధ్యక్షులుగా పనిచేస్తుంది. మన ఇండియా $5 లక్షల అనేది బహుమానంగా ఇవ్వడం జరిగింది ఆ కోర్ బడ్జెట్ కి, ఉమెన్ కోర్ బడ్జెట్ కి. దీని లక్ష్యం ఏంటి, ఎంత ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మంథన్ అనే స్కీమ్ అనేది సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ అనేది లాంచ్ చేయడం జరిగింది. మంథన్ అంటే ఏంటి అని చెప్పేసి. స్పోర్ట్స్ చూస్తే ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ ని ఈ ఆస్ట్రేలియా 7th టైం గెలుచుకుంది. ఈ హిలీ అనే ఆమె ఎక్సలెంట్ గా ఆడి సెంచరీ సాధించింది. సో 7th టైం ఆస్ట్రేలియాకి వరల్డ్ కప్ వచ్చింది. ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ మనం డిస్కస్ చేసాం, బట్ ఒక 2 గేమ్స్ కొత్తగా చేర్చబడింది. ఇందులో ఈ యోగా ఒకటి, ఇంకోటి మల్లా కాంబా అని చెప్పేసి 2 గేమ్స్ ని యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ సంబంధాలు చూస్తే ఈ తుర్క్మెనిస్తాన్ కి మన రాష్ట్రపతి వెరీ ఫస్ట్ టైం వెళ్ళినాడు. ఇంకొక పాయింట్ మనం దాంట్లో యాడ్ చేసుకోవాలి, నిన్న కంటే ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది తుర్క్మెనిస్తాన్ కి. సో ఆర్మీ చీఫ్ కూడా సింగపూర్ వెళ్ళినాడు, మన నరవానే ఆర్మీ చీఫ్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ చూస్తే పాకిస్తాన్ అధ్యక్షుడు ఈ అరీఫ్ నేషనల్ అసెంబ్లీ, పాకిస్తాన్ దిగువ సభ అయిన నేషనల్ అసెంబ్లీని రద్దు చేసినాడు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అనేది రద్దు అయిపోయింది. సో ఇమ్రాన్ ఖాన్ మీద అవిశ్వాసము లేదు, ఇమ్రాన్ ఖానే ప్రభుత్వాన్ని రద్దు చేయమని అధ్యక్షుడికి సలహా ఇస్తే అధ్యక్షుడు రద్దు చేసినాడు. ఇన్స్వింగింగ్ యార్కర్ వేసినాడు అని చెప్పేసి మనం చెప్పొచ్చు ఇక్కడ. రైట్, ఫస్ట్ చూస్తే కోవాక్స్. కోవాక్స్ అనేది ఇది వ్యాక్సిన్ పేరు కాదు, వ్యాక్సిన్ యొక్క ప్రోగ్రామ్, వ్యాక్సిన్ పంపిణీ చేసే ప్రోగ్రామ్. ఇందులో గావి అని చెప్పేసి గ్లోబల్ అలయన్స్ వైరస్ అండ్ ఇమ్యునైజేషన్ అని చెప్పేసి ఈ ప్రపంచమంతటా వ్యాక్సిన్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు ఈ పూర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ పూర్ కంట్రీస్ కూడా కోవాక్సిన్ లేదా ఈ కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు రూపొందించిన పథకమే ఈ కోవాక్స్. WHO అనేది దీన్ని కండక్ట్ చేస్తుంది. యూనిసెఫ్ అనేది ఈ డెలివరీ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుంటది. సో ప్రోగ్రామ్ అనేది ప్రారంభించబడింది WHO తోని, ఇండియా కూడా మెంబర్ గా చేరింది. గవి అంటే గ్లోబల్ అలయన్స్, ప్రపంచంలో ఉన్న చాలా ఎక్కువ దేశాలు ఈ కూటమిలో సభ్యత్వం తీసుకుంటాయి. తమ మిగులు వ్యాక్సిన్ ని ఈ WHO కి అందిస్తే WHO అనేది ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకి వ్యాక్సినేషన్ అనేది అందేలా చూస్తుంది. రైట్, ఈ యూనిసెఫ్ అనేది డెలివరీ చేసేందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నది. ఏది, ఈ కోవాక్స్ ప్రోగ్రామ్ లో భాగంగా COVID-19 వ్యాక్సినేషన్ ని అందరికీ అందించేలా చూసేది ఈ గవిలోని యూనిసెఫ్ అని చెప్పేసి యుఎన్ఓ యొక్క అనుబంధ సంస్థ అది. రైట్, ఇందులో ఇండియా యొక్క 2 వ్యాక్సిన్లు మనకు కోవిషీల్డ్ ఉందండి ఇందులో. సో కోవిషీల్డ్ మనకి ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రూపొందించింది ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా సహాయంతో. రెండవది కోవాక్సిన్ కూడా ఉన్నది ఇందులో, ఇది స్వయంగా భారత్ బయోటెక్ అనేది రూపొందించింది. ఈ 2 వ్యాక్సిన్లు ఇందులో పాల్పంచుకుంటున్నాయి. అయితే ఈ కోవాక్సిన్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు శుభ్రత పాటిస్తలేదని చెప్పేసి
ఈ కోవాక్సిన్ యొక్క సరఫరా అనేది ఆఫ్రికా దేశాలకి WHO అనేది నిలిపివేసింది. సో మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలని చెప్పేసి ఈ కోవాక్సిన్ కి సూచన చేస్తూ, ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు, కోవాక్సిన్ వల్ల ఎటువంటి దుష్ఫలితాలు లేవు, కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర శుభ్రత లేదని చెప్పేసి WHO అనేది దీన్ని నిలిపివేసింది. రైట్, ఇది మనం కోవాక్స్ అనే స్కీమ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ స్కీమ్ ప్రకారం ఫస్ట్ వ్యాక్సిన్ అనేది కోవిషీల్డ్ అనేది ఈ ఘనా దేశానికి సరఫరా చేయబడింది. సో కోవాక్స్ ఏంటి, పూర్ కంట్రీస్ కి ఈ వ్యాక్సినేషన్ ని డిస్ట్రిబ్యూషన్ చేసే ఒక ప్రోగ్రామ్. అందులో భాగంగా ఫస్ట్ వ్యాక్సిన్ అనేది కోవిషీల్డ్ మన ఇండియాది పంపడం జరిగింది ఘనా దేశానికి అని చెప్పేసి చెప్తున్నాం. ఇది కోవాక్స్ అండి. కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే కోవాక్స్ యొక్క గవిలో ఈ కోవాక్సిన్ రిమూవ్ చేయబడింది ఇండియాది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ శకుంతల. శకుంతల అంటే ఒక ఉపగ్రహం పేరండి. ఇది ఒక ప్రైవేట్ ఉపగ్రహము సంస్థ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఇండియా సంస్థ, ఇండియా స్పేస్ స్టార్ట్అప్ అయిన పిక్సెల్. పిక్సెల్ అంటే ఒక స్టార్ట్అప్ కంపెనీ, స్పేస్ లో పనిచేస్తుంది, ప్రైవేట్ సంస్థ. సో పిక్సెల్ అనేది వెరీ ఫస్ట్ టైం శకుంతల ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి లాంచ్ చేయడం జరిగింది. రికార్డ్ ఏంటి అంటే శకుంతల అనేది ఇండియా దేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్ ఉపగ్రహము. సో మనకి ఉపగ్రహాన్ని పంపినారంటే అది ఉపగ్రహం పేరేంటి, శకుంతల. సంస్థ ఏంటి, ఇస్రో కాదు, పిక్సెల్. పిక్సెల్ ఏంటి అంటే ఒక స్టార్ట్అప్ సంస్థ స్పేస్ రంగంలో. రైట్, ఏ రాకెట్ ద్వారా అంటే ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా. ఫాల్కన్ 9 ఎక్కడిది అంటే స్పేస్ ఎక్స్ సంస్థది. సో స్పేస్ ఎక్స్ సంస్థ ఎక్కడిదంటే ఈ ఎలన్ మస్క్ యొక్క ఒక అంతరిక్ష ప్రైవేట్ సంస్థ ఈ స్పేస్ ఎక్స్ అని చెప్పేసి. రైట్, ఈ స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా పిక్సెల్ అనే అంతర్జాతీయ ఇండియా యొక్క స్టార్ట్అప్ కంపెనీ ఈ శకుంతల ఉపగ్రహాన్ని పంపింది. ఎక్కడి నుంచి అంటే సో ఫ్లోరిడాలోని కేప్ కెన్వరల్, ఫ్లోరిడాలోని కేప్ కెన్వరల్ ఈ ప్రాంతం నుంచి పంపింది. ఈ ఫాల్కన్ 9 రాకెట్ అనేది 40+ మైక్రో శాటిలైట్స్ తీసుకెళ్ళింది. అందులో ఒకనొక శాటిలైట్ ఈ శకుంతల. రికార్డ్ ఏంటి అంటే ఇండియా యొక్క మొట్టమొదటి ప్రైవేట్ ఉపగ్రహం ఏంటి అంటే శకుంతల. ఇవి మనకి రెండు కూడా ఇంపార్టెంట్, కోవాక్స్ అండ్ శకుంతల అనేది రెండు వార్తల్లో ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో. నెక్స్ట్ ఏంటి అంటే రూపే కార్డు. మనకి వీసా కార్డు ఉంటది, రూపే కార్డు ఉంటది. ఈ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులలో ఈ రూపే కార్డు అనేది ఓన్లీ పర్పస్ డొమెస్టిక్ పర్పస్ పనిచేస్తుంది, దేశీయంగా పనిచేస్తుంది. బట్ కొన్నిసార్లు అంతర్జాతీయంగా పనిచేసేలా ఒప్పందాలు చేసుకుంటారు. ఇంతవరకు మనకి యుఎస్డి అని చెప్పేసి యుఏఈ, సింగపూర్ అండ్ భూటాన్ ఈ 3 దేశాల్లో మాత్రమే ఈ రూపే కార్డు పనిచేస్తుంది. సో నేపాల్ ప్రధాని దబోవా వచ్చాడు, మనకి బహదూర్ దబోవా. సో ఒప్పందం చేసుకున్నారు. ఇకపైన రూపే కార్డు అనేది నేపాల్లో కూడా పనిచేస్తుంది. సో నేపాల్ ఎన్నో కంట్రీ, 4th కంట్రీగా మారింది. ఇదే నేపాల్ 105వ దేశంగా ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో చేరింది. మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో నేపాల్ అనేది ఈ జయనగర్ నుంచి కుర్దా వరకు ఈ రైలుని నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇండియా నేపాల్ కి ఈ రూపే కార్డు ఒకటి మీరు యాడ్ చేసుకోండి. రెగ్యులర్ నోట్స్ రాస్తే ఈ రూపే కార్డు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇంతవరకు 3 దేశాలు మాత్రమే రూపే కార్డు అలౌ చేస్తున్నాయి. మన రూపే కార్డు అనేది అక్కడ పనిచేస్తుంది. సో ఇకపైన 4th కంట్రీగా నేపాల్ అనేది నమోదైంది. నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ అనేది ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2022 ఐ మీన్ 2021-22 ఇయర్ కి గాను ఎక్స్పోర్ట్స్ అనేది మొత్తం కాదండి, అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి. ఇప్పుడు చెప్పేది ఓన్లీ ఫర్ గూడ్స్ పర్పస్, అంటే కేవలం వస్తువుల వాణిజ్య విలువ మొత్తము, మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి పిలుస్తాం. వస్తువుల విలువ మొత్తం అనేది $417.8 బిలియన్ అనేది ఈ ఇండియా యొక్క హిస్టరీ మొత్తంలోనే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనేది పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరా మొత్తంలోనే ఈ 2021-22 ఇయర్ లో $417.8 బిలియన్
డాలర్స్ అనేది ఎగుమతి జరిగింది. మనకి $400 బిలియన్ అనేది టార్గెట్ ఉంటే ఇది మార్చి 22కే పూర్తయిపోయింది. ఈ లక్ష్యం అనేది ముందే పూర్తయిపోయింది. సో వెరీ రికార్డ్ అని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ. అయితే మంత్ పరంగా చూసినా కూడా ఈ మార్చి మాసంలో $40.8 బిలియన్ అనేది రికార్డ్ సృష్టించింది. ఒక మాసంలో అతి ఎక్కువ వాణిజ్య ఎగుమతి విలువ గూడ్స్ ఇది మార్చి మాసంలో 2022 మాసంలో. సో మనం ఇటీవల మార్చి మాసంలో ఇంకొక రికార్డ్ ఏంటి అంటే ఈ జిఎస్టి అనేది 1.42 లక్షల కోట్లు అనేది కలెక్షన్ జరిగింది మనకు. అదొక రికార్డు జిఎస్టి, ఇదొక రికార్డు ఎక్స్పోర్ట్స్ అనేది, రైట్. ఇంకా ఈ వ్యవసాయ రంగం నుంచి అత్యధికంగా $50 బిలియన్ అనేది ఎక్స్పోర్ట్స్ జరిగినాయి వ్యవసాయ రంగం నుంచి. కాబట్టి సో ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, లోకల్ టు గ్లోబల్ అయిపోయింది. లోకల్ ఫర్ ఓకల్ కాదు, లోకల్ టు గ్లోబల్ అని చెప్పేసి నిన్న మోడీ ట్వీట్ చేయడము జరిగింది. సో పీయూష్ గోయల్ కూడా మన వాణిజ్య మంత్రి అది ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఈ ఎకనామిక్ ఇయర్ లో అత్యధికంగా ఎగుమతులు, వస్తువుల ఎగుమతులు జరిగినాయి, మేక్ ఇన్ ఇండియా. ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్డ్ కాలంలో వచ్చింది. ఈ $417.8 బిలియన్ అనేది పేపర్లలో 418 ఇస్తున్నాడు, బట్ 418 కాదు, 417.8 ఎగ్జాక్ట్ చెప్పాలంటే సుమారుగా 418 అవుతుంది. ఇది చాలా అంశాలు దాస్తుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎక్కువ ఉన్నది, ఇంపోర్ట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, అదే చెప్పట్లేదు అని చెప్పేసి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో అయితే వచ్చింది, రైట్. నెక్స్ట్ ఏంటి అంటే ఈ ఫిక్కీ అనేది ఒక వ్యాపార సంస్థ. ఇది 7.4 గా మన జీడిపిని ఫైనాన్షియల్ ఇయర్ 2023 22 నుంచి 23 వరకు ఇండియా యొక్క జీడిపిని 7.4 గా అంచనా వేయడము జరిగింది, రైట్. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కామర్స్ ఆఫ్ చాంబర్స్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఇటీవల వింగ్స్ ఇండియా అనే సమ్మిట్ ని ఈ సివిల్ ఏవియేషన్ తో పాటు ఫిక్కీ కూడా కండక్ట్ చేస్తుంది. సో అట్లా మన ఫిక్కీ అనేది వార్తల్లో ఉంది, రైట్. నెక్స్ట్ ఇంకా అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ అంత అంచనా వేసింది, రైట్. నెక్స్ట్ ఏంటంటే యుఎన్ ఉమెన్ కోర్ బడ్జెట్. ఐక్యరాజ్య సమితి అనేది ఉమెన్స్ కోసము తొలిసారి ఒక బడ్జెట్ ని రూపొందించింది. ఈ బడ్జెట్ కి అధ్యక్షురాలు ఉమెన్ కోర్ బడ్జెట్ కి ఎవరంటే సైమా. సో ఈ సైమాకి మన యుఎన్ఓ యొక్క శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి, ఈయన పేరు గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఫ్రీక్వెంట్లీగా వార్తల్లో వస్తున్నాడు తిరుమూర్తి. ఈ ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ప్రతిసారి యుఎన్ఓలో ఓటింగ్ కండక్ట్ చేస్తే మన ఇండియా తరఫున ఈ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఎవరంటే తిరుమూర్తి ఉంటాడు. ఈ తిరుమూర్తిని మరొక 6 మంత్స్ ఏమో పదవి కాలం పొడిగించింది కాబట్టి వార్తల్లో ఉన్న వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. సో తిరుమూర్తి వెళ్ళి 5 lakhs USD అనేది ఇవ్వడం జరిగింది సైమాకి. సో ఉమెన్ కోర్ బడ్జెట్ ఎందుకు పనిచేస్తుంది అంటే మెయిన్ గా ఏం జెండర్ ఈక్వాలిటీ, సో లింగ సమానత్వం సాధించాలని చెప్పేసి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము. ఈక్వాలిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈ మహిళా సాధికారత కోసము, లింగ సమానత్వం కోసము యుఎన్ ఉమెన్ కోర్ బడ్జెట్ ని వెరీ ఫస్ట్ టైం రూపొందిస్తే ఇండియా నుంచి 5 lakhs USD అనేది డొనేట్ చేయడం జరిగింది. మనకి జెండర్ ఈక్వాలిటీ అనేది సస్టైనబిలిటీ డెవలప్మెంట్ గోల్స్ లో ఇది 5వ పాయింట్ అండి. మొత్తం 17 గోల్స్ ఉంటాయి కదా, 2030 కల్లా సాధించాలి. సో ఇది SDG లో ఉన్న 5th పాయింట్ ఏంటి అంటే జెండర్ ఈక్వాలిటీ. అక్కడ మనం GS లో పాయింట్ చదువుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ చూస్తే మంతన్ అండి. సో మంతన్ అంటే ఇది ఈ సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈ స్టాక్ మార్కెట్ ని కంట్రోల్ లో ఉంచుతుంది, రెగ్యులేట్ చేస్తుంది, నియంత్రణ చేస్తుంది. సో అటువంటి సంస్థ సెబీ అనేది ఒక మంథన్ అనే ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ ని తయారు చేసింది. సో మంథన్ ఏంటి అంటే ఈ సెక్యూరిటీస్ మార్కెట్ లో ఇన్నోవేషన్స్, వినూత్నమైన నవకల్పనలు రావాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది. ఇన్నోవేషన్ అంటే నవకల్పన, కొత్త రకమైన ఆలోచనలు అవసరం అని చెప్పేసి దీన్ని తయారు చేసింది మంథన్. మనకి ఇషాన్ మంథన్ ఉన్నది. ఇషాన్ మంథన్ ఏంటి అంటే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఒక సాంస్కృతిక కార్యక్రమం ఇషాన్ మంథన్. అది ఇదేంటి అంటే ఈ సెబీ
ఈ సెక్యూరిటీస్ మార్కెట్ లో ఇన్నోవేషన్స్ ని ఎంకరేజ్మెంట్ చేసేందుకు ఈ మంథన్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేయబడింది. మనకి సెబీ వార్తల్లో ఉంది, ఇది 1992 యాక్ట్ ప్రకారం ఏర్పడింది కాబట్టి ఒక స్టాచ్యుటరీ బాడీ, ఒక చట్టబద్ధ సంస్థ. సెబీకి చైర్మన్ గా వెరీ ఫస్ట్ టైం ఒక మహిళా అధ్యక్షురాలు నియామకం పొందింది మాధవి. సో మాధవి లేదా మాధవి పూరి అని చెప్పేసి. సో మాధవి పూరి రికార్డ్ ఏంటి, మనకు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి వచ్చింది కాబట్టి ఒక ప్రైవేట్ సంస్థ నుంచి వచ్చిన తొలి మహిళా వ్యక్తి నాన్ ఐఏఎస్ పర్సన్ అండ్ తక్కువ వయసులో ఈ సెబీకి అధ్యక్షురాలుగా ఎంపికైంది. 4 రికార్డ్స్ ఆర్ దేర్. ఫస్ట్ మహిళ, తక్కువ వయసు మహిళ, నాన్ ఐఏఎస్ వ్యక్తి అండ్ ఒక ప్రైవేట్ సంస్థ యొక్క చైర్మన్, ఒక సెబీకి చైర్మన్ గా ఒక 3 years టర్మ్ కి ఎన్నికైంది. సెబీ మనకు అట్లా వార్తల్లో ఉన్నది. రైట్. నెక్స్ట్ స్పోర్ట్స్ చూస్తే ఈ వరల్డ్ కప్ అనేది మనకి న్యూజిలాండ్ లో జరిగింది. వరల్డ్ కప్ ఉమెన్ క్రికెట్ 2022 అనేది జరిగింది ఎక్కడంటే న్యూజిలాండ్. విన్నర్స్ ఎవరు మనకి? సో ఆస్ట్రేలియా అనేది గెలుచుకుంది 7th టైం అండి, ఇది 7th టైం గెలుచుకుంది. ఇంగ్లాండ్ అనేది రన్నర్ అప్. సో ఫైనల్లో ఓడిపోయింది, చిత్తుగా ఓడిపోయింది. ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లాండ్ అనేది ఓడిపోయింది. రైట్. మనకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్. మ్యాచ్ మీన్స్ ఫైనల్లో మంచిగా ఆడింది, సిరీస్ మీన్స్ మొత్తం సెంచరీలో వేసింది. ఇంకా ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్ ఉమెన్ అని చెప్పేసి హీలీ. సో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఇంతకుముందు ఇయాన్ హీలీ ఉండే. సో వాళ్ళ సంతతి ఈ హీలీ అని చెప్పేసి అలీసా హీలీ అని. సో ఈమె మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అని చెప్పేసి 7th టైం ఆస్ట్రేలియా అయితే గెలుచుకుంది. నెక్స్ట్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అని చెప్పేసి మనకి బెంగళూరులో జరుగుతున్నాయి యూనివర్సిటీ గేమ్స్. దీని యొక్క మస్కట్ ఏంటి అంటే ఈ వీరా అనే ఎలిఫెంట్. మనకి ఏం అప్డేట్ చేసుకోవాలి అంటే ఇందులో ఒక 2 గేమ్స్ కొత్తగా, ఒకటేమో యోగా, సెకండ్ ఏమో ఈ మల్లకాంబ అని చెప్పేసి, మల్ల యుద్ధం అని చెప్పేసి. ఈ మల్లకాంబ అనేది 2 స్పోర్ట్స్ ఈ 20 రకాల ఆటలలో కొత్తగా చేరినాయి ఈ ఖేలో ఇండియా. ఈ ఒలింపిక్స్ గేమ్స్ కి ఎంకరేజ్ చేసేందుకు యూత్ లో ఈ ఖేలో ఇండియా అనేది కండక్ట్ చేస్తుంది. ఈ ఖేలో ఇండియా గేమ్స్ అనేవి గ్రీన్ గేమ్స్ అండి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక కొత్త పాయింట్, గ్రీన్ గేమ్స్ అంటే ఏంటిదంటే సో జీరో వేస్టేజ్. చెత్త అనేది ఇక్కడ వేస్టేజ్ కాకుండా ఈ పొడి చెత్త, తడి చెత్త అని చెప్పేసి ఒక బాక్సులు పెట్టినారు. నెక్స్ట్ జీరో ప్లాస్టిక్, ఎటువంటి ప్లాస్టిక్ అనేది లేకుండా మనకి ఈ 2 తీర్మానం అనేది చేయడం జరిగింది. సో ఇది మనకి స్పోర్ట్స్ రంగంలో వస్తే ఖేలో ఇండియా అండ్ న్యూజిలాండ్ లో జరిగిన వరల్డ్ కప్ ని ఆస్ట్రేలియా గెలుచుకుంది 7th టైం. ఇన్ఫాక్ట్ ఇండియా అనేది వెరీ బ్యాడ్ లక్, ఒక నో బాల్ వేసి సెమీస్ కు పోకుండా ఇటే ఇంటికి వచ్చింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూస్తే తుర్క్మెనిస్తాన్. రైట్. ఇందులో ఇండియన్ కార్నర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ కార్నర్ ఇది ఆషాగ్ బాట్. తుర్క్మెనిస్తాన్ లో ఒక నగరము ఆషాగ్ బాట్ అని చెప్పేసి. ఆషాగ్ బాటల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే ఒక సంస్థ ఉంటది. ఈ ఆషాగ్ బాట్ నగరం పేరు అది. ఈ నగరంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే ఒక సంస్థ, ఈ సంస్థలో ఒక విభాగంగా ఇండియన్ కార్నర్ ని ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు, ఆ స్టూడెంట్స్ కి ఇండియా పట్ల ఇంట్రెస్ట్ రావడానికి ఇండియన్ కార్నర్ అనేది పనిచేస్తుంది. రైట్. ఈ తుర్క్మెనిస్తాన్ అని చెప్పేసి మనకు రాష్ట్రపతి వెళ్ళిండు వెరీ ఫస్ట్ టైం. ఒక రాష్ట్రపతి, ఒక ఇండియన్ రాష్ట్రపతి ఈ తుర్క్మెనిస్తాన్ కంట్రీకి పోవడం వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి మనం చెప్తున్నాము. ఇక్కడ నుంచి ఇవాళ రాత్రి నెదర్లాండ్ పోతుండు. మనం అక్కడ ఎటువంటి ఒప్పందాలు చేసుకుంటే అవి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇండియా నెదర్లాండ్ కి 75 years పూర్తి అయిపోయిందండి ఈ రిలేషన్స్ ఏర్పడి. ఆ సందర్భంగా మనము ఈ తులిప్ అండ్ మన ఇది ఈ తామర పువ్వుతో ఒక చిహ్నాన్ని, ఒక లోగోని రూపొందించడం జరిగింది. తులిప్ అండ్ తామర పువ్వు అని చెప్పేసి పిలుస్తాం అది.
సో మనకి రెండు దేశాలకు పోయిండు. ఫస్ట్ అయితే తుర్కమెనిస్తాన్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఒప్పందం చేసుకున్నారు, కల్చరల్ రంగంలో చేసుకున్నారు. తర్వాత ఇది ఒకటి ఇండియన్ కార్నర్ అనేది ఏర్పాటు. నెక్స్ట్ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవానే. ఈ ఎంఎం నరవానే సింగపూర్ పోయినాడు. సింగపూర్ మనకి వార్తల్లో ఉంది. ఈ ఏరియల్ షో అని చెప్పేసి ఈ యుద్ధ విమానాల ప్రదర్శన అనేది సింగపూర్ లో జరిగింది. మన తేజస్ అనేది అక్కడ పాల్గొన్నది, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి. ఇదే సింగపూర్ పాస్పోర్ట్ ఇండెక్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది ఈ జపాన్ తో సంయుక్తంగా. ఇంటర్నేషనల్ లో చూస్తే పాకిస్తాన్ అనేది వార్తల్లో ఉంది. ఇది మనకి అంత అవసరం లేదు, బట్ జస్ట్ అట్లా ఈ అరీఫ్ పాకిస్తాన్ అధ్యక్షుడు అంటే మన రాష్ట్రపతికి ఈక్వల్ అరీఫ్ అనే వ్యక్తి. ఈ ప్రధానమంత్రి ఎవరు పాకిస్తాన్ కంటే ఇమ్రాన్ ఖాన్ యొక్క సలహా మేరకు పాకిస్తాన్ యొక్క దిగువ సభ ఈ పార్లమెంటు అయిన నేషనల్ అసెంబ్లీని రద్దు చేశాడు. సో ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ఇమ్రాన్ ఖాన్ ఈ నేషనల్ అసెంబ్లీని డిజాల్వ్ చేసినాడు. సో రద్దు చేసినాడు. ప్రధాని సలహా మేరకి రాష్ట్రపతి సభని రద్దు చేయవచ్చు. అంటే రద్దు మనకు కూడా ఇండియాలో అదే సాంప్రదాయం ఉంటుంది, అదే రాజ్యాంగం ఉంటుంది. సో అది రద్దు చేశాడు. వాస్తవంగా ఏం జరిగేది అంటే ఇమ్రాన్ ఖాన్ మీద నిన్న అవిశ్వాసం ఉండేది, నో ట్రస్ట్ మోషన్ అనేది ఉండేది. దీన్ని ప్రతిపక్ష సభ్యులు ప్రవేశపెడతారు. ఓటింగ్ జరిగితే ఈ తీర్మానం నెగ్గితే ఈయన రాజీనామా చేయాల్సి వచ్చేది. సో బలం లేదని ముందే తెలుసు కాబట్టి ఇంకా ఇది ఎందుకని చెప్పేసి పగబోతుందని ముందే ఇమ్రాన్ ఖాన్ అరీఫ్ కి ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఇస్తే ప్రభుత్వాన్ని అయితే రద్దు చేసినాడు. కేర్ టేకర్ గవర్నమెంట్ గా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అనేది కొనసాగుతుంది. రైట్, ఇది మనకి అవిశ్వాసం పాకిస్తాన్ లో అండ్ ప్రభుత్వ రద్దు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.